బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ నెలకొంది. హాస్పిటల్ చుట్టూ కూడా జనం భారీ ఎత్తున వెళ్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా పాకిస్తాన్ లో జరిగిన అటాక్ ఆపరేషన్ సింధూర్ మామూలు విధ్వంసం సృష్టించలే, మొత్తం ఉగ్రవాద సంస్థల స్థావరాలన్నిటి కూడా కూల్చేసింది. ఇది ఒక మంచి న్యూస్ భారతదేశానికి ప్రస్తుతం. అయితే పాకిస్తాన్ లో ఒక మీడియా సంస్థకు సంబంధించిన ఒక జర్నలిస్ట్, ఒక యాంకర్, ఆమె ఏడ్చింది. పాకిస్తాన్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది, భారత్ ఇలా చేయడం కరెక్ట్ కాదు, పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఆలోచించుకోవాలి అంటూ ఒక ఏడ్చిన ఒక వీడియో రిలీజ్ అయింది. మీ ఉగ్రవాది సంస్థల్ని, మీ పాకిస్తానీ ఉగ్రవాదుల పెంపుడు కుక్కల్ని చంపితేనే మీకింత బాధ ఉంది, మరి మా భారతీయులు, మా భారతీయ పౌరులు, మా భారతీయ ప్రజలు, ఏ పాపం తెలియని వాళ్ళని మీ ఉగ్రవాది పెంపుడు కుక్కలు మా బోర్డర్ దాటి లోపలికి వచ్చి మీరు చంపేశారే, ఒక భర్తని చంపేశారే, పిల్లల్ని చంపేశారే, వాళ్ళందరినీ కూడా మీరు హతమార్చి అతి దారుణంగా, మీరు ముస్లిమా కాదా, మీరు సుంది చేయించుకున్నారా లేదా, మీరు కలీమా చెప్పన్నట్టు కూడా చంపేశారే, మరి అప్పుడు మాకెంత బాధ కలగాలి? మాకున్నదా బాధ? మీకేనా బాధ? అది పాకిస్తానీ పెంపుడు కుక్కల్ని చంపితే మీడియా సంస్థలు కూడా, పాకిస్తాన్లో ఉన్న మీడియా సంస్థలు కూడా బాధపడుతున్నాయంటే దీనికన్నా దరిద్రమైన విషయం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మీడియా సంస్థలు కూడా ఉగ్రవాద సంస్థలకి అక్కడ పాకిస్తాన్లో ఫేవర్గా చేస్తున్నాయి. కానీ వీళ్ళు మాత్రం మాకే సంబంధం లేదు, ఉగ్రవాదుల్ని నిర్మూలించడానికి మేము కూడా ప్రయత్నిస్తాం అంటూ కూడా కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, ఆమె ఏడుస్తూ ఏం మాట్లాడింది అనేది. అయితే వీళ్ళకి బాధ, ఇప్పుడు ఏడ్చేస్తున్నారు బాధ. మరి ఒక మహిళ వాళ్ళ భర్తను కోల్పోయి ఆ రోజు అక్కడే కూర్చుని ఏడ్చుతున్న ఆ విజువల్ నువ్వు చూసావా? ఎంత బాధ అనిపించింది. భర్తను కోల్పోయిన ఆ మహిళ, కొత్తగా పెళ్ళైన ఒక మహిళ వాళ్ళ భర్తను కోల్పోయి, మరి మీ ఉగ్రవాది, మీ పెంపుడు కుక్క ఏమన్నాడో తెలుసా? అయితే నువ్వు వెళ్ళి నీ మోడీకి చెప్పుకో, మోడీ తలను కూడా తీసుకెళ్తాం, సింధు నదిలో కూడా మీ రక్తాన్ని ప్రవహించేలా చేస్తాం అంటూ కూడా మరి వాళ్ళు చెప్పడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అందించడానికి మా ఆదిత్య లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ప్రస్తుతం పాకిస్తాన్ సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది? పాపం పాకిస్తాన్కి నిన్న నైట్ రెండింటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 2-1 ఒకేసారి వెళ్తున్న వార్త కూడా నాకు వినిపిస్తుంది. వాళ్ళ సిచ్యువేషన్ అంత దారుణంగా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎలా ఉంది ఆదిత్య అక్కడ సిచ్యువేషన్? పాకిస్తాన్ పైన ఈ మెరుపు దాడికి ఈ జర్నలిస్ట్ ఒకటే కాల్తేజ మొత్తం పాకిస్తాన్ ఉలిక్కిపోయిందని చెప్పుకోవాలి. పహల్గామ్ కి దీటుగా మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టడం, దాన్ని సక్సెస్ఫుల్ గా అక్కడ కంటిన్యూ చేయడంతో ఒక్కసారి పాకిస్తాన్ మొత్తం కూడా పరుగులు తీస్తుందని చెప్పుకోవాలి. అయితే మనం చంపింది సిటిజన్స్ ని కాదు, పౌరుల్ని కాదు, సైన్యాన్ని కాదు, కేవలం ఉగ్రవాదాలని చంపేశారు. ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేసి వాటిని నాశనం చేశారు. అయినా కూడా ఈ ఉగ్రవాదుల పైన ఇటువంటి సింపతి పాకిస్తాన్ చూపిస్తుందని చెప్పడానికి ఈ జర్నలిస్ట్, టీవీ యాంకర్ ఎవరైతే ఉన్నారో ఈమె అని ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు చనిపోయారు, పాకిస్తాన్ మీద దాడులు చేసింది భారత్ అంటూ కన్నీరు పెట్టుకుంది, అది కూడా లైవ్ లో. అంటే చంపింది ఎవరిని? ఉగ్రవాదులే కదా. ఉగ్రవాదులు ఎవరు? మన భారతదేశానికి వచ్చేసి ఒకసారి యూరి అటాక్ చేశారు, ఒకసారి పుల్వామా దాడి చేశారు, ఇప్పుడు ఈ పెహల్గామ్ లో దాడి చేశారు. సాధారణ పౌరుల్ని చంపారు, భార్యల ముందు వాళ్ళ భర్తల్ని చంపేశారు. ఇటువంటి ఆ ఉగ్రవాదులే కదా మనం చంపింది. అయినా కూడా కన్నీరు పెట్టుకొని ఏడవడం, ఇది దేనికి ఎగ్జాంపుల్? పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పుకోవడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయినా ఈ ఉగ్రవాదానికి బదులుగా పాకిస్తాన్ కూడా అటాక్ చేసింది. ఎల్ఓసి దగ్గర కొంత గన్నులు పేల్చడం, అవన్నీ చేయడం, దానివల్ల 10 మంది భారతీయ పౌరులు కూడా చనిపోయారు. అది ఎవరు? పౌరులు చనిపోయారు. భారతీయ పౌరుల పైన వాళ్ళు దాడులు ఇప్పటికీ చేస్తున్నారు. మనం ఉగ్రవాదులే టార్గెట్ చేస్తున్నాం, ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేస్తున్నాం, వాళ్ళు మన పౌరుల్ని చంపుతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఈమె ప్రవర్తన ఖచ్చితంగా ఇది చర్చనీయాంశం అని చెప్పుకోవాలి. అంటే పాకిస్తాన్ వైఖరి ఏ విధంగా ఉంది అంటే భారత్ విషయంలో అన్నది ఇదే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. అండ్ ఇది ఫేజ్ 1 మాత్రం, ఇంకా దాడులు జరుగుతాయి ఉగ్రవాదుల పైన. ట్రైలర్ మాత్రమే, ఇది టీజర్ మాత్రమే, ఇప్పుడు వినిపిస్తున్న ఏడుపులు మాత్రమే. ఈ మే 7వ తేదీ జరిగిన ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ అటాక్, వీళ్ళు జీతాంతం కూడా గుర్తుపెట్టుకుంటారు, ఏడుస్తూనే ఉంటారు. 7 బా ఏం సింక్ అయింది నిజంగా. ఇది మీకు టీజర్, ముందుంది ముసల పండగ. ట్రైలర్ చూసారు కదా సినిమా. ఈ సినిమాలో మీకు కేకలు వినిపిస్తాయి ఖచ్చితంగా. మీ బాధ ఎలా ఉంటుందంటే, మీరు బాధపడే బాధ మొత్తం ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది.
అలాంటి అలాంటి యుద్ధాన్ని అయితే పాకిస్తాన్తో ఖచ్చితంగా ఇండియా చేయబోతుంది. అంటే ఈ ఫేజ్ 1 కే వాళ్ళు మొత్తం పాకిస్తాన్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ నిర్వహించేశారు. ఇంకా ఫేజ్ 2 ఫేజ్ 3 ఇంకా ఒకసారి వాళ్ళు ఓకే ఆ తర్వాత నిర్వహించారు. అసలు పాకిస్తాన్ ఉంటుందో లేదో కూడా తెలియదు అటువంటి పరిస్థితి. ఆ వీడియోలు కూడా చూసిన అందరూ కూడా పారిపోతున్నారు, దాడులకు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ అర్ధరాత్రి 1 గంటకు ఒక్కసారి పాకిస్తాన్ ఉనికి పడ్డం మనం చూసాము. ఇది ఫేజ్ 1 మాత్రమే అని చెప్తున్నారు. ఇంకా చాలా దాడులు జరగచ్చు. ఇప్పుడైతే పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఎమర్జెన్సీ నిర్వహించారు. వాళ్ళు బంకర్లలో దాక్కుంటున్నారు లోపల కింద వాళ్ళ. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పాకిస్తాన్ పరిస్థితి ముఖ్యంగా ఈ ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ అతను గాని ఆ ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళందరూ గాని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇంతే, బంకర్ లో దాక్కున్నారు, బయటకు రావట్లేదు. బయటకు వస్తే ఎక్కడ మా పైన ఏ మిసైల్ వదులుతారని చెప్పేసి భయపడుతున్నారు. అండ్ ఇంకొకటి, మనం దాడి చేస్తుంది మన పైన ఎవరైతే దాడి చేశారో ఉగ్రవాది సంస్థలు వాళ్ళ మీద మాత్రమే మనం దాడి చేస్తున్నాం. పాకిస్తానీ ప్రజల మీద కాదు, అక్కడున్న సివిలియన్స్ మీద కాదు, అక్కడున్న ఆర్మీ సైన్యం మీద కాదు. ఒకవేళ ఆర్మీ సైన్యం వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నిస్తే, వాళ్ళని సేవ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ అటాక్ లో వాళ్ళు కూడా ఖచ్చితంగా గాయాల పాలవుతారు, వాళ్ళు కూడా ఖచ్చితంగా మరణిస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఎల్ఓసి దగ్గర మొత్తం కూడా దాడులు, కాల్పులు స్టార్ట్ అయ్యాయి. గట్టి కాల్పులు స్టార్ట్ అయ్యాయి. కొంతమంది భారతీయ పౌరులు చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. మనోళ్ళు కూడా ధీటైన సమాధానం అటు వాళ్ళకు కూడా చెప్తున్నారు. సో అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు ఆ ఎల్ఓసి దగ్గర అటాక్ జరుగుతూనే మన ఇండియన్ వైమానిక దాడులు కూడా పాకిస్తాన్ చేస్తుంది. అది అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇంకా ఎన్ని చేస్తుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఊహకు అందని విధంగా భారత్ ప్లాన్స్ అయితే చేస్తుంది. ఏదో అయిపోతుంది అని మనం అనుకునే లోపు ఏదో కొత్తగా వాళ్ళు కూడా ఊహించుంటారు పాకిస్తాన్ ఇంకెటువంటి దాడులు చేస్తుందని. వాళ్ళు కూడా ఇప్పుడు భయంలో అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే ఎమర్జెన్సీ నిర్వహించారు. భారత్ ఇంకెటువంటి ప్లాన్స్ తో వస్తుందో మనకు తెలియదు, ఆ పాకిస్తాన్ లో అటాక్ చేయబోయే పాకిస్తాన్ కూడా తెలియదు. సో అటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. చూద్దాం. ఈ ఆపరేషన్ సింధూర్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మరి ఫేజ్ 1 అయిపోయింది కాబట్టి ఫేజ్ 2 ఇంకెలా ఉంటుంది, ఎటువంటి దాడులు చేస్తారు, ఏ రకంగా దాడులు చేస్తారు, ఉగ్రవాదులకు బుద్ధి చెప్తారని చెప్పేసి మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి. మనం కూడా గెస్ చేయలేము ఏ విధంగా ప్లాన్ చేస్తుంది మోడీ గవర్నమెంట్ అని చెప్పేసి. మనం వెయిట్ చేసి చూడాల్సిందే తేజ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. సో గైస్ విన్నారు కదా, పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇండియా చేసిన ఈ ఆపరేషన్ సింధూర్ అటాక్ కోలుకోలేని దెబ్బ, పైగా అక్కడున్న ఉగ్రవాదికి సంబంధించి ఎవరైతే ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. కానీ వాళ్ళ చనిపోయిన విషయాన్ని వాళ్ళ పాకిస్తానీ మీడియా ప్రజెంట్ చేయలేకపోతుంది. భయం, వీళ్ళు చనిపోయారని తెలిస్తే ఇక అక్కడున్న ప్రజలు కూడా భయపడతారనే ఒక విషయంతో ఖచ్చితంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ పాకిస్తానీ మీడియాకి సంబంధించిన ఒక జర్నలిస్ట్, ఒక యాంకర్ మాత్రం ఆమె పాకిస్తాన్ పైన భారత్ యుద్ధం చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఉగ్రవాదులే అంతం చేయడం కరెక్ట్ కాదు, పాకిస్తాన్ అర్ధరాత్రి ఇండియా అర్ధరాత్రి ఇలా అటాక్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని మాత్రం ఆమె ఏడుస్తుంది. గుర్తుపెట్టుకుంది, ఏప్రిల్ 22 ఏం జరిగిందో భారత్ గుర్తుపెట్టుకుంది. మీ ఉగ్రవాదులు చెప్పారుగా వెళ్ళి మీ మోడీకి చెప్పుకోమని. మరి ఆ మహిళ వచ్చి మోడీకి చెప్పుకుంది. ఆ మహిళ వచ్చి మోడీకి చెప్పుకోగానే మరి ఆ మహిళలతోనే మోడీ దాడి చేపించారు. ఆ మహిళలు ఎవరు? సోఫియా ఖురేషీ. మరి ఈరోజు ఆపరేషన్ సింధూర్ గ్రాండ్గా సక్సెస్ అయిందంటే ఆమె కీ రోల్ చాలా పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి.